ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారని? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఇదిగోండి, మా చిన్నోడు చిన్నగా ఉన్నప్పుడు ఎంత బాగా దండం పెట్టుకుంటున్నాడో చూడండి. పిల్లలకి మనము ఏదైనా కానీ చిన్నప్పటి నుండి నేర్పిస్తేనే కదా వాళ్ళు నేర్చుకునేది. మంచి చెడులు అనేటువంటి వాళ్ళకి తెలియదు కదా, ఏది మంచి ఏది చెడు, ఏది చేయాలి ఏది చేయకూడదని చిన్నప్పుడు నేర్పిస్తూ ఉంటే మనం చెప్పిన అన్ని నేర్చుకుంటారని లేదు. మనం చెప్పిన 10లో ఒక 5 నేర్చుకున్నా మంచిదే కదా. ఈరోజు నేను వీడియో యొక్క కంటెంట్ ఏంటంటే, నేను ఈరోజు వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి ఈ యొక్క పిండి ప్రమిదలు ఎలా తయారు చేసుకోవచ్చు, ఆ యొక్క పిండి ప్రమిదలు ఎలా పెట్టుకోవచ్చు, ఆ యొక్క పిండి ప్రమిదలను మనం ఏది శనివారం వ్రతం చేసుకున్నప్పుడు ఎలా పెట్టుకోవచ్చు, ఏ టైంలో ఎలా చేయొచ్చు ఏంటి ఈ రోజు వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. ఐ హోప్ నచ్చుతుంది అనుకున్నా, హెల్ప్ అవుతుంది అనుకున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇదిగోండి, ఇదైతే నేను 7 శనివారాల వ్రతం చేసుకున్నప్పటిది 7 దీపాలు పెట్టుకున్నాను. అంటే 7 శనివారాల వ్రతం చేసినప్పుడు 7 పిండి ప్రమిదలు పెట్టేసి ఈ యొక్క 7 శనివారాల వ్రతం అయితే చేస్తారు. మనం ఏ వ్రతం చేసుకున్నా గానీ సూర్యోదయానికి ముందు చేసుకుంటే మనం చేసుకున్నటువంటి పూజ ఫలితం అయితే దక్కుతుంది అంటారు కదా. అయితే నేనైతే ఈ యొక్క వ్రతాలు చేసుకున్నప్పుడు అయితే మినిమం 6 o'clock వరకు అయితే దీపారాధన అయిపోతుంది. అంటే నేను 3:30 ఆర్ 4 o'clock లేచి ఇల్లంతా తూడ్చేసుకొని స్నానం అయిపోయిన తర్వాత పూజ రూమ్ శుద్ధి చేసేసుకొని మళ్ళీ ఫ్రెష్గా పువ్వులు పెట్టుకొని దీపారాధన చేసుకొని ఆ పూజకు కావాల్సిన ప్రసాదాలు, తర్వాత 7 దీపాలకు కావాల్సినవి ఆ యొక్క పిండి ప్రమిదలకు కావాల్సిన పిండిని కలుపుకోవడం అవన్నీ చేసుకుంటాను. మనము ఏదైనా కానీ ఉదయాన్నే చేస్తే ఏంటంటే మనకి అంతా కూడా నిశ్శబ్దంగా ఉంటుంది. నా ఫీలింగ్ అనమాట. ఉదయాన్నే నిశ్శబ్దంగా ఉంటుంది, ఎవరు లేవరు కాబట్టి చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. ఆ టైంలో మనము శ్లోకాలు పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉంటే ఇంట్లో చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నట్టు అనిపిస్తుంది. లేదు కాస్త లేట్ అయిపోయింది అనుకోండి, ఇంట్లో అందరు లేస్తూ ఉంటారు, సౌండ్స్ వస్తూ ఉంటాయి, టీవీల సౌండ్లు, ఫోన్ల సౌండ్స్, అందరి సౌండ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి మనకి ఆ యొక్క పాజిటివ్ వైబ్స్ అనిపించి ఉదయాన్నే పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఈ యొక్క 7 శనివారాల వ్రతం అయితే మనము ఏదైనా మనం తీరనటువంటి కోరిక ఏదైనా ఉందనుకోని మనం చాలా రోజులు అనుకుంటున్నాము, కానీ ఆ యొక్క కోరిక నెరవేరినప్పుడు ఈ యొక్క వెంకన్న స్వామికి 7 శనివారాల వ్రతం చేసుకుంటే చాలా బాగా జరుగుతుంది అనమాట. ఈ యొక్క 7 శనివారాల వ్రతం చేసుకోవడానికి మనము ముందు రోజే మనకు పూజ కావాల్సినటువంటి పువ్వులు, తర్వాత పూజ కాస్త ప్రసాదం ఏమైనా పెట్టాలనుకుంటాం ఆ దానికి సంబంధించి తెచ్చేసుకుని, తర్వాత ఫ్రూట్స్ కూడా ముందు తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి పూజకి అయితే ఈజీగా ఉంటుంది. తర్వాత ఈ యొక్క పిండి దీపాలకు కావాల్సిన పిండిని అయితే నేను ఇంట్లోనే పట్టించుకుంటాను. బయట పట్టించుకున్న పిండి అంత బాగుండదు అనిపిస్తుంది నాకు. మనం పట్టించుకుంటే అది కల్తీ లేకుండా ఉంటుంది కదా. నేనైతే బియ్యం పిండిని ఇంట్లోనే తయారు చేసుకుంటాను. ఎలా అంటే బియ్యంలో ఉన్నటువంటి మెరకలు, తర్వాత ఇసుక రాళ్ళు అవన్నీ ఏరేసి పాడేసిన తర్వాత బియ్యాన్ని ఒక 4 సార్లు కడిగేసి మంచిగా ఆరబెట్టిన తర్వాత బియ్యం ఆరిపోయిన తర్వాత అప్పుడు పిండి పట్టించుకుంటాను. పిండి పట్టించుకుని పిండి ప్రమిదలు ఇప్పుడు నేను 7 శనివారాల వ్రతం కోసమనే కాదు, ప్రతి శనివారం ముట్టిస్తాను. నాకు అలా ఇష్టం అనమాట. వెంకటేశ్వర స్వామికి పిండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా ఇష్టము. మనం అలా దేవుడికి దీపారాధన చేసి అక్కడ కాసేపు కూర్చొని శ్లోకాలు చదువుకొని అటు ఇటు ఇప్పుడు కిచెన్లకు హాల్కి తిరిగేటప్పుడు నాకు అలా దేవుడి రూమ్ లో చూస్తూ ఉంటే మనకి తెలియనటువంటి ప్రశాంతత అనిపిస్తుంది అనమాట. ప్రశాంతత కోసం ఎక్కడికో వెళ్ళడం కాదు, ఆ ప్రశాంతత మన దగ్గరే వెతుక్కోవాలి అనిపిస్తుంది. అయితే ఇప్పుడు పిండి ప్రమిదలు చేయడం కోసం పిండిని పట్టించుకున్నాం కదా, ఆ యొక్క పిండిలో మనము బాగా మక్కిన అరటిపండు, బెల్లము, నూనె, తర్వాత కొన్ని వాటర్ ఇవి వేసి పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఒకవేళ అరటిపండు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. బెల్లం అయితే ఉంటుంది కదా, ఒకవేళ బెల్లం లేకపోయినా స్కిప్ చేయొచ్చు. కొంచెం నూనె వేసుకొని చేసుకోవచ్చు. నూనె వేయడం వల్ల యూజ్ ఏంటి అంటే ఆ యొక్క పిండి ప్రమిదలు అనేటువంటివి బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. పిండి అనేది మంచిగా సాఫ్ట్గా వస్తుంది. పిండిని మంచిగా సాఫ్ట్గా చేసేసుకొని పిండిని కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఆ లోపల మనము దేవుడి రూమ్ లో కావాల్సినటువంటి దీపాలకు సంబంధించి ఉంటాయి కదా, అవన్నీ నీట్ గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాం అనుకుని ఆ లోపల పిండి మంచిగా నానుతుంది.
తర్వాత ఆ యొక్క పిండి ప్రమిదలను తీసుకొని చేతితో మనం ఇప్పుడు ఎన్ని పిండి ప్రమిదలు చేయాలనుకుంటున్నామో అన్ని పిండి ప్రమిదలకు సంబంధించి ఒక్కొక్క ఉండ చేసుకుని మధ్యలో హోల్ చేసేసి వాటిని మంచిగా పిండి ప్రమిద లాగా చేసుకోవాలి. అది ఎలా చేసానో మరొక వీడియోలో చూపిస్తానులేండి. ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత అలా తయారు చేసుకున్న పిండి ప్రమిదకి మనము అలంకరించుకుంటే ఇంకా అందంగా కనిపిస్తుంది. మనం ఏదైనా కానీ కొంచెం అలంకరణ వల్లనే మనకి కంటికి హాయిగా అనిపిస్తుంది కదా. మనం చేసినటువంటి పూజ వాటికి నేను విష్ణు నామాలు ఉంటాయి కదా, వెంకటేశ్వర స్వామి నామాలు, ఆ యొక్క నామాలు పెట్టేసుకొని 2 సైడ్లు లేదంటే 3 సైడ్లు, చిన్నవి అనుకోండి 2 సైడ్లు, పెద్దగా ఉంటే 3 సైడ్లు పెట్టేసుకొని పైన కూడా మనము కుంకుమ తర్వాత గంధం పెట్టుకున్నాం అనుకో చూడడానికి అందంగా కనిపిస్తాయి. తర్వాత వత్తులు వచ్చేసి నేను అయితే పువ్వు వత్తి వేస్తాను, లేదంటే దారం వత్తులు వేస్తాను. పువ్వు వత్తి అయితే మధ్యలో వస్తుంది, దారం వత్తి అయితే సైడ్కి వస్తుంది. ఈ మధ్య నాకు చేసి ఉంటే ఒక చిన్న ఐడియా వచ్చింది. నా యొక్క దీపాలు అంటే మధ్య స్క్రూ ఉండేటువంటి దీపాలు అనమాట. అప్పుడు ఆ స్క్రూ తీసేసి మనం దాంట్లో పిండి ప్రమిద పెట్టేసి నేను ముట్టించుకుంటాను అనమాట. కింద పెట్టొద్ది పిండి ప్రమిదలు, అయితే ఆకు లేదంటే ప్లేట్ లో పెట్టేసుకొని దీపారాధన చేసుకోవాలి. అయితే ఇక్కడ కింద మనము స్క్రూ ఉన్నది అన్నాం కదా, ఆ స్క్రూను డైరెక్ట్ గా మనము పిండి ప్రమిదలో స్లోగా పుష్ చేయాలి. లోపల దాకా కూర్చున్నట్లయితే హోల్ పడుతుంది. చిన్నగా పుష్ చేసి ఆ యొక్క స్క్రూలో బత్తి పెట్టుకునైనా వెలిగించుకోవచ్చు. అలా కూడా మంచిగా వెలుగుతుంది. చాలా మంచి. మనం ఎంత చేస్తున్నాం అనేది కాదు, ఎంత మనస్ఫూర్తిగా చేస్తున్నాము పూజ అనేది ఇంపార్టెంట్. ఏమంటారు చెప్పండి?